ఫ్రెండ్స్, మనం ఈరోజు కాంప్లెక్స్ నెంబర్స్లో nth రూట్స్ ఆఫ్ యూనిటీ నేర్చుకుందాం. మనకి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అనగానే మనకి యూనిటీకి ఉన్న 3 రూట్స్ ఏంటి? 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. జెడ్ క్యూబ్ ఈక్వల్ టు 1 ఇంప్లైస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/1/3 అని చెప్పి రాస్తాం. దీన్ని జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/1/3 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/1/3, లేదంటే ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 1, ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ టు 0 అని చెప్పి రాసుకుంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్, ఏ మైనస్ బీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఒక రూట్ వచ్చేసరికి 1, ఇంకో రూట్ వచ్చేసరికి రెండింటి నుంచి వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బీ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో దాని నుంచి -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ 4/2, -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -3 అంటే √3 అయోటా బై 2. ఒక రూట్ని -1 ప్లస్ √3 అయోటా బై 2 రాసుకోవచ్చు. ఇంకో రూట్ని -1 మైనస్ √3 అయోటా బై 2. దేన్నైనా సరే ఒమేగా అనొచ్చు, ఇంకో దాన్ని ఒమేగా స్క్వేర్ అనొచ్చు. సపోజ్ దీని ఒమేగా అంటే దీని ఒమేగా స్క్వేర్ అనాలి. ఒకవేళ ఇది ఒమేగా స్క్వేర్ అయితే ఇది ఒమేగా, రెండు కూడా కాంజుగేట్ టు ఈచ్ అదర్. సో మొత్తం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ తీసుకుంటే మనకి ఎన్ని రూట్స్ ఉన్నాయి? 3 రూట్స్ ఉన్నాయి. ఒకటి రియల్ రూటు, మిగతా 2 రూట్స్ వచ్చేసరికి కాంప్లెక్స్ రూట్స్ ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ రూట్స్ వచ్చినాయి. మనకి ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ కావాలి. సో మనం తీసుకున్న ఈక్వేషన్ ఇదే కదా, ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ టు 0. దీంట్లో సమ్ ఆఫ్ రూట్స్ తీసుకోండి. సమ్ ఆఫ్ రూట్స్ తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ అనేదే లేదు అసలు. అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ రూట్స్ ఆటోమేటిక్గా ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ని ఇలా రాసుకోవచ్చు. ఇంప్లైస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 0 టైమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. సో సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతాయి? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ కొఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ కొఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కొఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఇదే కదా, ఇలానే రాస్తాం మనం. సో మైనస్ కొఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 0 కాబట్టి సమ్ ఆఫ్ రూట్స్ ఈజ్ 0. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0. లేదు అనుకుంటే మూడింటిని యాడ్ చేయాలి. 1 ప్లస్ ఒమేగా ఎంత వచ్చింది? -1/2 ప్లస్ √3 అయోటా బై 2 ప్లస్ ఒమేగా స్క్వేర్ -1/2 మైనస్ √3 అయోటా బై 2. చూడండి, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. -1/2 -1/2 -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయి 0. ఈ విధంగా కూడా చేయొచ్చు. అదేవిధంగా సమ్ ఆఫ్ రూట్స్ ఎలా చూసాము, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కూడా. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ తీసుకుంటే ఎంత వస్తుంది? ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే 1 ఇంటూ ఒమేగా స్క్వేర్, నథింగ్ బట్ ఒమేగా క్యూబ్. దీని వాల్యూ కూడా దీని నుంచే తీసుకుందాం. ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ టు 0, ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏం చేస్తాం? సపోజ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఉంటే మనం ఆల్ఫా బీటా, దీనికి 2 రూట్స్ అనుకుంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు C/A అని రాస్తున్నాం. అంటే కాన్స్టెంట్ టర్మ్ బై హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఉందో దానికి కోఫిషియంట్. సో ఇక్కడ కూడా మనకి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కావాలంటే ఏం చేస్తాం? 1 ఒమేగా స్క్వేర్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. అయితే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈక్వల్ టు 0 కదా. సో దీన్ని ఫర్దర్గా ఏం రాయొచ్చు అంటే ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా స్క్వేర్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 1 అనే ఆన్సర్ వస్తుంది. సో ఆ విధంగా చెప్పొచ్చు, లేదంటే ఈక్వేషన్ ద్వారా అలా చెప్పొచ్చు. ఇప్పుడు ఇది క్యూబిక్ ఈక్వేషను, ఎక్స్ క్యూబ్ ప్లస్ 0x స్క్వేర్ ప్లస్ 0x ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ ఈక్వల్ టు 0. ఇది S1, ఇది S2, ఇది S3. ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ వచ్చేసరికి ఆడ్ నెంబర్ ఉంది. సో S3 వాల్యూ ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/1. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవుతుందంటే ఇక్కడ క్యూబిక్ ఈక్వేషన్లో 1 వస్తుంది. అంటే ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 ఇలా ప్రూవ్ చేసేయచ్చు, లేదా రెండింటిని మల్టిప్లై చేసినా మనకి 1 వస్తుంది. ఇది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. అంటే నథింగ్ బట్ యూనిటీకి క్యూబ్ తీసుకుంటున్నాం, యూనిటీ అనే 1 అనే నెంబర్కి. ఇది నథింగ్ బట్ కాంప్లెక్స్ నెంబరే కదా, ఏ నెంబర్ అయినా సరే కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పొచ్చు. అలానే ఇప్పుడు 4th రూట్స్ ఆఫ్ యూనిటీ తీసుకుందాం. సపోజ్ ఇక్కడ నేను 4th రూట్ ఆఫ్ యూనిటీ తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు Z⁴ ఈక్వల్ టు 1 ఇంప్లైస్ Z ఈజ్ ఈక్వల్ టు 1/1/4. ఇక్కడ Z అనేది కాంప్లెక్స్ నెంబర్. 1/1/4 అంటే మనం 1ని ఎలా రాసుకోవచ్చు? cos 0 ప్లస్ I sin 0 రాయొచ్చు. ఎందుకంటే 1 అనేది మనకి రియల్ యాక్సిస్, ఇమాజినరీ యాక్సిస్, రియల్ యాక్సిస్ మీద ఉంటుంది. సో దాని ఆర్గ్యుమెంట్ 0, cos 0 ప్లస్ I sin 0 హోల్ పవర్ 1/4. దీన్ని ఫర్దర్గా ఏం రాయొచ్చు? cos 2kπ ప్లస్ I sin 2kπ ఇన్ జనరల్ ఫార్మేట్ హోల్ పవర్ 1/4. మనకి ఇప్పుడు డిమోవియస్ థియరం DMVT అప్లై చేస్తే 1/4 అనేది ఏమవుతుంది? దీంతో మల్టిప్లై అవుతుంది. సో e⁻i
2k π/4. ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే π/4 వచ్చింది. అదే మనకి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే z³ = 1, z = 1/1/3. దీన్ని కూడా ఇలా cos 0 + i sin 0 ఇలా రాసుకుంటే cos 2kπ + i sin 2kπ హోల్ పవర్ 1/3 అంటే ei 2kπ/3. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే 3 వస్తుంది డినామినేటర్లో, దీనికైతే 4 వస్తుంది. సో ei 2kπ/4 k వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది 0, 1, 2, 3 అప్ టు ఈ మ్యాక్సిమం వాల్యూ కన్నా ఒకటి తక్కువ అప్ టు n-1. జనరల్ ఫార్మేట్ వచ్చేసరికి ei 2kπ/n. ఇది nth రూట్స్ ఆఫ్ యూనిటీకి వచ్చే కాంప్లెక్స్ నెంబర్ z వాల్యూ. ఇది ఎలా వస్తుంది అనేది కూడా చూద్దాం. ప్రస్తుతం ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీలో 0, 1, 2, 3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి దీని యొక్క రూట్స్ వస్తాయి. డైరెక్ట్గా చేయడం అయితే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలా చేయాలనుకుంటే దీన్ని ఎలా చేయొచ్చు, z⁴ - 1 = 0. దీన్ని ఏం రాసుకోవచ్చు a² - b² లాగా, అంటే x - 1² = 0. a² - b² ఫార్మాట్లో రాసాం. సో z² + 1 × z² - 1 = 0. దీన్ని ఏం రాయొచ్చు 1ని z² - i² రాసుకోవచ్చు కదా. i² అంటే -1, +1 అంటే -i². z² - 1 = 0. దీనికి ఉండే రెండు రూట్స్ ఏంటి, z = +or-1. దీనికి ఉండే రెండు రూట్స్ z = +or-i. +i పెట్టినా -i పెట్టినా వచ్చింది కదా. సో మొత్తం 4 రూట్స్ ఉన్నాయి, +or-1 +or-i. సో ఈ రెండు రూట్స్ ఏంటి ఇక్కడ మనకి రియల్ రూట్స్. ఈ రెండు రూట్స్ వచ్చేసరికి కాంప్లెక్స్ రూట్స్. ఆ కాంప్లెక్స్ రూట్స్ కూడా ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ పేర్ కదా. సో కాంప్లెక్స్ రూట్స్లో మనకి ఉన్న రెండు రూట్స్ ఏంటి i - i. రియల్ రూట్స్ వచ్చేసరికి 1, -1. అంటే మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ రూట్ అంటే ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ తీసుకుంటేనేమో 2 రియల్ రూట్స్ ఉన్నాయి. క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీలో ఒకే ఒక్క రియల్ రూట్ ఉంది, అది 1. మిగతా 2 కాంప్లెక్స్ రూట్స్. ఇది మనం గుర్తుంచుకోవాలి, ఎందుకంటే దానికి ఒక ఇది ఉంది. సపోజ్ ఇప్పుడు దీన్ని ఈ ఫార్మేట్లో రాస్తే ఏ విధంగా మనకి కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది, k వాల్యూ 0 పెడితే ఏమొస్తుంది ei 0. అంటే cos 0 + i sin 0 = నథింగ్ బట్ 1 కదా. సో k వాల్యూ 0 పెట్టినప్పుడు మనకి వచ్చే కాంప్లెక్స్ నెంబర్ దీని యొక్క రూట్ వాల్యూ ఎంత అంటే 1. k వాల్యూ 1 పెడితే ఎంత వస్తుంది ei 2π/4. 2π/4 వస్తుంది. ei 2π/4 అంటే cos 2π/4 + i sin 2π/4 నథింగ్ బట్ π/2. cos π/2 0, i sin π/2 అంటే i వస్తుంది. అంటే ఇక్కడ i వస్తుంది k వాల్యూ 1 పెడితే. k వాల్యూ 2 పెడితే ఎంత వస్తుంది ei 2 × 2 4π/4 అంటే ei అంటే మనకి -1 వస్తుంది. cos π + i sin π. sin π 0, cos π వాల్యూ -1. k వాల్యూ 3 పెట్టినప్పుడు వస్తుంది ఏమొస్తుంది 3 పెడితే 3 × 2 6π/4. 6π/4 ఆర్ యూ కెన్ సే 3π/2. 3π/2 అంటే sin 3π/2 - i వస్తుంది. ఎందుకంటే cos π/2 ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2 ఉంది. సో cos యొక్క మల్టిపుల్ π/2 ఉంది కాబట్టి 0. i sin π/2లో 3π/2 అంటే >180. సో నెగిటివ్ i వస్తుంది. సో 4 రూట్స్ కూడా మనకి ఈ విధంగా కూడా మనం తీసుకురావచ్చు. ఇది ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ. అదే మరి nth రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే ఎలా వస్తుంది, nth రూట్స్ ఆఫ్ యూనిటీ సిమిలర్ వే మనకి nth రూట్ ఆఫ్ యూనిటీ z⁴n = i1 అని రాసుకోవచ్చు. సో దట్ z = 1/1/n. మళ్ళీ ఇక్కడ 1 అంటే cos 0 + i sin 0 హోల్ పవర్ 1/n. దీన్ని ఫర్దర్గా ఏం రాయొచ్చు అంటే cos 2kπ + i sin 2kπ i sin 2kπ హోల్ పవర్ 1/n. డిమోవియర్స్ థియరం అప్లై చేద్దాం dmdt. అప్పుడు మనకి ఇదేమో రాసుకోవచ్చు అంటే ei 2kπ/nగా రాసుకోవచ్చు. ఇక్కడ k ఈజ్ వేరింగ్ ఫ్రమ్ 0, 1, 2, 3 సో ఆన్ అప్ టు n-1 వరకు. సో 0 పెడితే ఒక రూట్, 1 పెడితే ఒక రూట్, అలా n-1 పెడితే ఒక రూట్, అలా ఎన్ని రూట్స్ వస్తాయి n రూట్స్ వస్తాయి. క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే 3 రూట్స్, ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే 4 రూట్స్ వచ్చినాయి. అలానే 7th రూట్ ఆఫ్ యూనిటీ అంటే 7 రూట్స్ ఉంటాయి. సో nth రూట్ ఆఫ్ యూనిటీ అంటే ఎన్ని వస్తున్నాయి. దీంట్లో మనకు ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి, ఒకటి క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ఒకటి అంటే 1/1/3 ఒకటి, ఇంకోటి 1/1/4. ఈ రెండింటి యొక్క అబ్జర్వేషన్స్ ఏంటంటే క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీలో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ సమ్ ఆఫ్ రూట్స్ ఏమొచ్చినాయి, సమ్ ఆఫ్ రూట్స్ 0, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమొచ్చినాయి 1 వచ్చింది వాల్యూ. ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీలో సమ్ ఆఫ్ రూట్స్ ఎంత వచ్చింది చూడండి. సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఇవే కదా, +or-1 +or-i. 1 -1 i అన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది 0. సో ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీలో కూడా సమ్ 0. ప్రోడక్ట్ ఎంత వస్తుంది 1 × -1 -1
-1 ఇంటూ అయోటా మైనస్ అయోటా అంటే మైనస్ అయోటా స్క్వేర్, ఐ స్క్వేర్ అంటే -1 మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ది ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత అవుతుందంటే -1 అవుతుంది. సో -1 వస్తుంది ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. అంటే దీని ద్వారా నేను జనరలైజ్ ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ రూట్ అంటే క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీలో 3 అనేది ఏంది ఆడ్ నెంబరు. ఆడ్ నెంబర్ తీసుకున్నప్పుడు మనకి సమ్ 0 వస్తుంది. ఈవెన్ నెంబర్ తీసుకున్న అంటే ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ తీసుకున్న సమ్ 0నే. ప్రొడక్ట్ వచ్చేసరికి ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు 1 వస్తుంది. ఈవెన్ నెంబర్ ఆఫ్ యూనిటీ అంటే ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ తీసుకుంటే -1. ఇది మనం ఇన్ జనరల్ ఇలా గుర్తుంచుకోవచ్చు, ఎలాంటి బైహార్ట్ చేయకుండా. జస్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ, ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ. ఎప్పుడైనా సరే ఆ కండిషన్స్ గుర్తు లేకపోతే సింపుల్గా క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ఏంటి 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ ఏమొచ్చినాయి 1 -1 అయోటా మైనస్ అయోటా. ఇక్కడ సమ్ 0 అవుతుందా, అవుతుంది. ఇక్కడ సమ్ 0 అవుతుందా, అవుతుంది. ప్రోడక్ట్ ఎంత ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 అంటే ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు 1 వస్తుంది. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఎంత వస్తుంది, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత -1. మల్టిప్లై చేసి చూస్తే సరిపోతుంది. సో ఈ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు. nth రూట్ ఆఫ్ యూనిటీకి జనరల్ ఫార్మేట్ ఏమొచ్చింది మనకి, కాంప్లెక్స్ నెంబరు e⁻i2kπ/n వచ్చింది. ఇప్పుడు దీని ద్వారా మనం ఫర్దర్గా రాద్దాం. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ nth రూట్స్ ఆఫ్ యూనిటీ ద్వారా మనకి కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు e⁻i2kπ/n, వేర్ k ఈజ్ వేరింగ్ ఫ్రమ్ 0, 1, 2, 3 సో ఆన్ అప్ టు n-1. ఇంతవరకు వచ్చింది. సో ఫస్ట్ రూట్ ఏమొస్తుంది, ఆ k వాల్యూ మనం 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. k వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసి 0 సబ్స్టిట్యూట్ చేస్తే కాంప్లెక్స్ నెంబర్స్ ఏమొస్తున్నాయి 1. తర్వాత 1 సబ్స్టిట్యూట్ చేస్తే e⁻i2π/n వాల్యూ వచ్చేసరికి n, e⁻i2π/n. k వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే e⁻i4π/n. e⁻i3 సబ్స్టిట్యూట్ చేస్తే 6π/n. ఇలా సో ఆన్. లాస్ట్లో n-1 సబ్స్టిట్యూట్ చేస్తే e⁻i2 టైమ్స్ n-1π/n ఇలా వచ్చింది. సో దీన్ని e⁻i2π/nని, ఇది 1 అనేది ఏంది రియల్ రూట్, మిగతా అన్ని కూడా కాంప్లెక్స్ రూట్స్. సో సపోజ్ e⁻i అంటే n మీద డిపెండ్ అవుతుంది, అది n వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. సో సపోజ్ ఈ రూట్ వచ్చేసరికి నేను ఆల్ఫా అనుకుంటే, ఇది వచ్చేసరికి దీని యొక్క స్క్వేర్ ఉంది కదా ఆల్ఫా స్క్వేర్, e⁻i2π/n హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ. ఇది వచ్చేసరికి ఆల్ఫా క్యూబ్, అలా సో ఆన్. ఇది వచ్చేసరికి ఆల్ఫా పవర్ n-, ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 2 ఉంది, ఆల్ఫా పవర్ 1. ఇక్కడ 2 స్క్వేర్ రాయొచ్చు, 2 వచ్చింది. 2 క్యూబ్ రాయొచ్చు కాబట్టి 3 వచ్చింది. సో 2 ఇది n-1 వచ్చింది. ఇక్కడ ఆల్ఫా పవర్ అలా 1 ఆల్ఫా 2 అని రాయొచ్చు, ఆల్ఫా 3 అని రాయొచ్చు, అలా ఆల్ఫా n-1 ఆర్ యూ కెన్ సే ఆల్ఫా పవర్ n-1 2 ఇంటూ సంథింగ్. సో ఆల్ఫా పవర్ n-1 అనేది లాస్ట్ రూట్గా వస్తుంది. 2 ఇంటూ 3, 2 ఇంటూ 2, సో అది పవర్ రైజ్ అవుతూ వస్తుంది. సో ఆల్ఫా పవర్ n-1 ఇలానే నోటేషన్స్ ఇవ్వచ్చు, ఆల్ఫా పవర్ 1 ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా క్యూబ్ అని, లేదంటే దీన్ని ఆల్ఫా 1 ఇది ఆల్ఫా 2 ఇది ఆల్ఫా 3 సో ఆన్ ఆల్ఫా n-1. అందుకని ఈ రెండు నోటేషన్స్లో దేనైనా ఉపయోగించవచ్చు. సో నేనైతే ఈ బేస్లో పెట్టే బదులు ఎక్స్ప్రెషను నేను ఇలా రాయడానికి ఇష్టపడతాను, ఈ ఆల్ఫా పవర్ 1 ఆల్ఫా స్క్వేర్ ఆల్ఫా క్యూబ్ అని. సో ఇవన్నీ కూడా ఏంటి మనకి nth రూట్స్ ఆఫ్ యూనిటీ. వీటిలో ఇప్పుడు సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ చూద్దాం. సమ్ వాల్యూ ఏమొస్తుంది అంటే 1 ప్లస్ ఆల్ఫా పవర్ 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ సో ఆన్ అప్ టు ఆల్ఫా పవర్ n-1. దీని సమ్మేషన్ ఎంత, ఇవి జీపీలోనే ఉన్నాయి కదా, విత్ కామన్ రేషియో ఆల్ఫా. కామన్ రేషియో వచ్చేసరికి ఆల్ఫా, ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి 1. సో 1 ఇంటూ కామన్ రేషియో పవర్ n. ఎన్ని నెంబర్ ఆఫ్ రూట్స్ ఉన్నాయి, 1 నుంచి n-1 వరకు n-1, ఇది ఒక రూటు, మొత్తం n రూట్స్ ఉన్నాయి. సో ఆల్ఫా పవర్ n-1 బై ఆల్ఫా -1. దీని వాల్యూ ఎంత అంటే డైరెక్ట్గా 0 అని చెప్పొచ్చు కదా. ఎందుకని, ఇది దేని యొక్క రూట్స్, z⁻n=1 యొక్క రూట్స్ ఇవన్నీ. సో z⁻n=1 యొక్క రూట్స్ 1 ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ ఇవన్నీ రూట్సే కాబట్టి ప్రతి నెంబరు సాటిస్ఫై చేస్తగా. ఆల్ఫా పవర్ n వాల్యూ కూడా ఎంత 1 కదా, ఆల్ఫా కూడా రూటే దీనికి. 1 పవర్ n వాల్యూ 1, ఆల్ఫా పవర్ n కూడా వాల్యూ ఎంత వస్తుంది 1, ఎందుకంటే ఆల్ఫా ఈజ్ రూట్ అంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. సో ఆల్ఫా పవర్ n=1 కదా, జెడ్ ప్లస్లో ఆల్ఫా పెడితే. సో ఆల్ఫా పవర్ n వాల్యూ ఎంత 1, 1 - 1 ఎంత 0. సో దాని విధంగా ఈ సమ్ ఆఫ్ రూట్స్ 0 అని చెప్పొచ్చు. లేదనుకుంటే ఆల్ఫా వాల్యూ అంటే మనకి ఏం తెలుసు, ఆల్ఫా అంటే e⁻i అయోటా, ఆల్ఫా అంటే k వాల్యూ 1 పెట్టాం. సో 2kπ ప్లస్లో 2π వస్తుంది బై n. n అంటే ఎంత రాయొచ్చు, సపోజ్
ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ తీసుకుంటే e⁻i2π/n అనేదాన్ని ఆల్ఫా అన్నాం మనం. ఇక్కడ దేంతో డినోట్ చేసాం ఆల్ఫాని? e⁻i2π/n వాల్యూ. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. e⁻i2π/n (n - 1 ఆల్ఫా మైనస్ 1). దిస్ ఈజ్ ఈక్వల్ టు n క్యాన్సిల్ అయిపోతే e⁻i2π. e⁻i2π అంటే ఎంత? cos 2π ప్లస్ iota sin 2π మైనస్ 1 ఆల్ఫా మైనస్ 1. i sin 2π దీని వాల్యూ 0. cos 2π అంటే వాల్యూ 1. 1 మైనస్ 1 0. సో 0 ఆల్ఫా మైనస్ 1 విచ్ ఇస్ నథింగ్ బట్ 0. ఇలా చెప్పొచ్చు, లేదా డైరెక్ట్గా ఇలా కూడా చెప్పొచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే z⁻n = 1 కదా. z⁻n ప్లస్ 0 టైమ్స్ z⁻n - 1 మైనస్ 1 = 0. ఈక్వేషన్ ఇదే కదా. సో దీంట్లో మనకి z⁻n - 1 కోఫిషియంట్ ఎంత? 0. సో సమ్ అనేది ఎప్పుడు కూడా ఎలా తీసుకుంటాం? దీనికన్నా 1 డిగ్రీ తక్కువ ఉన్న కోఫిషియంట్ బై ఈ కోఫిషియంట్. సో సమ్ అనేది ఏమవుతుంది? ఆటోమేటిక్గా 0 వచ్చేస్తుంది. ఎందుకంటే ax² + bx + c క్వాడ్రాటిక్ తీసుకుంటే ఏం తీసుకుంటాం మనం? సమ్మేషన్ ఆఫ్ రూట్స్ అంటే -b/a అంటే x కోఫిషియంట్ మైనస్ x కోఫిషియంట్ బై x² కోఫిషియంట్. అలా తీసుకుంటే మనకి ఇది 0 వచ్చేస్తుందిగా. అలానే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ కావాలి. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవుతాయి అంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ పర్పస్ మనం ప్రోడక్ట్ కనుక్కుందాం. దానికోసం ఏం చేద్దాం? మల్టిప్లై చేద్దాం. 1 × ఆల్ఫా ఆల్ఫా² ఆల్ఫా పవర్ n - 1 మల్టిప్లై చేస్తే మనకి ఆల్ఫా పవర్ 1 + 2 + 3 + అప్ టు n - 1 వెళ్తుంది. సో ఈ వీటిని రాసుకుంటాం సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. లాస్ట్ నెంబర్ వచ్చేసరికి n - 1. సో n - 1 × n × n + 1/2. ఇక్కడ n - 1 ఉంది n ప్లేస్లో. సో n - 1 n/2 ఇలా వచ్చింది. మనకి ఆల్ఫా అంటే ఏం చెప్పాం మనం? దేంతో డినోట్ చేసాం? e⁻i2π/n ఆల్ఫా అనుకున్నాం. సో e⁻i2π/n (n - 1 × n/2). n క్యాన్సిల్. e⁻i2π 2 కూడా క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది? π × n - 1 ఇలా వస్తుంది. π టైమ్స్ n - 1 అంటే cos π టైమ్స్ n - 1 ప్లస్ iota sin π టైమ్స్ n - 1 ఇలా వచ్చింది. దీని వాల్యూ ఏమవుతుంది? i sin ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π కాబట్టి ఇది వాల్యూ 0. cos π ఎంత మల్టిపుల్ ఉంటే అంత, అంటే cos π వాల్యూ -1, cos 2π అయితే 1 వస్తుంది. cos 360, cos 3π అయితే మళ్ళీ -1. సో ఇది వచ్చేసరికి n - 1 π వస్తుంది. n మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇక్కడ n వాల్యూ కనుక ఒకవేళ అంటే దీని ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమొచ్చింది మనకి? cos × π టైమ్స్ n - 1 వచ్చింది. ఒకవేళ n ఆడ్ నెంబర్ అయితే 3 - 1 5 - 1 మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ π కాబట్టి ఆ n వాల్యూ ఆడ్ వచ్చినప్పుడు మనకి 1 వాల్యూ వస్తుంది ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. ఇది ఎలాగో 0 ఏ మల్టిపుల్ తీసుకున్నా, వెదర్ ఇట్ ఈజ్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π తీసుకున్నా, ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ π తీసుకున్నా, ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π ఏమవుతుంది? 0. సో iota ఇమాజినరీ లేదు, ఓన్లీ రియల్ పార్ట్ మాత్రమే ఉంది ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్లో. ఒకవేళ n ఈవెన్ తీసుకుంటే ఇక్కడ 4 - 1 3 ఆడ్ అయిపోతుంది. సో 5 - 1 4 - 1 3. సో ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π అయితే -1. అందువల్ల మనం అబ్జర్వ్ చేసాము, మనం స్టార్టింగ్లోనే ఏం అబ్జర్వ్ చేసాము? సమ్ ఆఫ్ రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈవెన్ మల్టిపుల్. ఇక్కడ చూస్తే ఆడ్ మల్టిపుల్ ఉన్నప్పుడు అంటే 3 అలా ఉన్నప్పుడు మనకి ప్రోడక్ట్ ఏమొచ్చింది? +1 వచ్చింది, +1. ఈవెన్ మల్టిపుల్ ఉన్నప్పుడు అంటే 4 అలా ఉంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమొచ్చింది? -1. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ n వాల్యూ ఆడ్ వచ్చినప్పుడు అది ఈవెన్ అయిపోతుంది. సో ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ π అంటే 1 వస్తుంది. ఆ విధంగా ప్రోడక్ట్ 1 వచ్చింది ఇక్కడ. ఒకవేళ n ఈవెన్ తీసుకుంటే మనకి అది ఓవరాల్గా ఆడ్ అయిపోతుంది కాబట్టి ఆడ్ నెంబరు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ -1 వస్తుంది. సమ్మేషన్ ఎక్కడైనా 0నే. ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ రూట్స్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయినా దీంట్లోనే వస్తుంది, ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయినా దీంట్లోనే వస్తుంది. సో సమ్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఆల్వేజ్ 0. కానీ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ వచ్చేసరికి ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఇది ప్రతిసారి చేయాలా? అవసరం లేదు. చెప్పాను కదా లాజిక్. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో 1 వస్తుంది అంటే ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు 1 వస్తుంది, ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు -1 వస్తుంది ప్రోడక్ట్. సమ్మేషన్ ఇక్కడ 0 ఇక్కడ 0. ఆ అబ్జర్వేషన్స్ మీరు గుర్తుంచుకుంటే చాలు. nth రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఎలా డిరైవ్ చేసాం అది అర్థం అవ్వాలి.
సో ఇప్పుడు వీటిని జామెట్రికల్గా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ కానీ ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ కానీ జామెట్రికల్గా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఒకసారి ఈ క్వశ్చన్స్ చూసే ముందు మనం జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ చూద్దాం. జామెట్రికల్గా మనం అబ్జర్వ్ చేస్తే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ z క్యూబ్ ఈక్వల్ టు 1, z ఈజ్ ఈక్వల్ టు 1 పవర్ 1/3, 1 ఒమేగా ఒమేగా స్క్వేర్, ఈ 3 రూట్స్. వీటిని ఒక యూనిట్ సర్కిల్ తీసుకుంటున్నాను. యూనిట్ సర్కిల్లో మనం ఇమాజినరీ యాక్సిస్ రియల్ యాక్సిస్ తీసుకుంటే 1 అనే నెంబరు మనకి ఇక్కడ ఉంటుంది. ఆరిజిన్ నుంచి 1 యూనిట్ మ్యాగ్నిట్యూడ్. ఈవెన్ ఒమేగా మ్యాగ్నిట్యూడ్ తీసుకున్న 1ఏ, ఒమేగా స్క్వేర్ మ్యాగ్నిట్యూడ్ తీసుకున్న మాడ్యులస్ వాల్యూ 1ఏ. ఎందుకంటే అవన్నీ కూడా క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, అంటే ఆరిజిన్ నుంచి 1 యూనిట్ డిస్టెన్స్లో ఉంది ఆ కాంప్లెక్స్ నెంబర్ అని అర్థం. సో ఒమేగా అంటే మనకి ఏం చెప్పాము, దీన్ని ఎలా డినోట్ చేస్తాం, -1 ప్లస్ i√3/2. ఒమేగా స్క్వేర్ అంటే -1 i√3/2. ఇది వచ్చేసరికి ఒమేగా స్క్వేర్ ఎక్కడ ఉంటుంది, రెండు నెగిటివే ఉన్నాయి కాబట్టి రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్. ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది వచ్చేసరికి సెకండ్ క్వాడ్రంట్. ఈ రెండు కాంజుగేట్, అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ ఇక్కడ ఉందనుకోండి ఒమేగా స్క్వేర్ ఇక్కడ ఉంటుంది. సో దీనికి ఇది రెండింటికి ఒక్కొక్కటి మిర్రర్ ఇమేజ్ అనమాట. దీనికి మిర్రర్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు రియల్ యాక్సిస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో మాత్రమే చూడగలుగుతాం. కాంజుగేట్ పెయిర్స్గా ఉండేవి ఒకదానికొకటి మిర్రర్ ఇమేజ్. సో ఇది తీసుకుంటే ఇలా యూనిట్ సర్కిల్ 1 అనేది ఇక్కడ ఉంది. ఒమేగా యొక్క ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఎంత, ఒమేగా వాల్యూ తీసుకుంటే 1/2 -1/2 ప్లస్ i√3/2. దీని యొక్క ఆల్ఫా వాల్యూ తీసుకుందాం. ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్. సో √3/2 బై -1/2 అంటే √3, tan 60, సో π/3. ఇది ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. కానీ ఇది ఉన్న క్వాడ్రంట్ వచ్చేసరికి సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి π - π/3 నథింగ్ బట్ 2π/3. దీని ఒమేగా యొక్క ఆర్గ్యుమెంట్ ఎంత అంటే 2π/3. సో ఇలా 2π/3 యాంగిల్తో ఉంది. దీని యొక్క మిర్రర్ ఇమేజ్ వచ్చేసరికి ఒమేగా స్క్వేర్. దీనిది ఎంత అంటే ఈ మొత్తం 3 కాంప్లెక్స్ నెంబర్స్ని కూడా మనం జాయిన్ చేస్తే ఇలా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇది చేసే యాంగిల్ ఎంత, 2π/3. ఇక్కడ అంటే 2π/3 చేస్తుంది. ఈ యాంగిల్ 2π/3. మరి ఈ యాంగిల్ అంతా ఒమేగా స్క్వేర్ కూడా చేసే యాంగిల్ 2π/3. మొత్తం యాంగిల్ వచ్చేసరికి 1 ఒమేగా స్క్వేర్ కదా, ఇది 2π/3 అయితే ఇది 4π/3 ఉంటుంది. సో ఈ యాంగిల్ మొత్తం ఉంటుంది. సో దాంట్లో మనకి 2π/3 అనేది ఈ పర్టికులర్ యాంగిల్. ఈ యాంగిల్ ఎంత అప్పుడు, ఇది కూడా 2π/3. సో మొత్తం 120 డిగ్రీ 120 డిగ్రీ 120 డిగ్రీ అలా వస్తుంది. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ మనకి ఏం ఫామ్ చేస్తుంది అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. సో ఇలా ఉన్నాయి 1 ఒమేగా స్క్వేర్ దీనికి మిర్రర్ ఇమేజ్. సో 3 రూట్స్ని కూడా మనం జాయిన్ చేస్తే ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని ఎలా చెప్పగలిగాం, యాంగిల్ని బట్టి. సో ఇది వచ్చేసరికి యాంగిల్ ఎంత అంటే రియల్ యాక్సిస్ నుంచి 2π/3 యాంగిల్లో ఉంది. మళ్ళీ ఒమేగాకి ఒమేగా స్క్వేర్కి మధ్య యాంగిల్ చూస్తే ఆరిజిన్ ఇది. సో ఈ యాంగిల్ వచ్చేసరికి ఒమేగా స్క్వేర్కి వచ్చేసరికి ఎంత వస్తుంది, సో ఒమేగా స్క్వేర్ అంటే -1/2 i√3/2 -1/2 సో దీని ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ తీసుకుంటే మళ్ళీ అగైన్ ఏమొస్తుంది, π/3 వస్తుంది ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. కానీ ఇది ఉన్న క్వాడ్రంట్ వచ్చేసరికి థర్డ్ క్వాడ్రంట్ అంటే మనకి -π - α. సో -π - π/3, సో -2π/3 వస్తుంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో -2π/3, ఇది 2π/3. అప్పుడు ఇది కూడా ఎంత వస్తుంది, 2π/3, 360 డిగ్రీ కాబట్టి. సో మొత్తం 120 డిగ్రీ 120 డిగ్రీ 120 డిగ్రీ ఉందంటే ఇది 60 డిగ్రీ 60 డిగ్రీ 60 డిగ్రీ. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ.
మరి ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఏం ఫామ్ చేస్తుంది? ఫోర్త్ రూట్స్ ఆఫ్ యూనిటీ, ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ తీసుకుంటే మనకి z⁴ ఈక్వల్ టు 1, z ఈజ్ ఈక్వల్ టు 1/1/4. రూట్స్ వచ్చేసరికి 1 -1 అయోటా మైనస్ అయోటా. వీటిని మనం డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేస్తే యూనిట్ సర్కిల్ తీసుకున్నాను, ఆరిజిన్ ఇది 1, -1 వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది. సో అయోటా అనేది ఎక్కడ ఉంటుంది? అయోటా అనేది ఇమాజినరీ యాక్సిస్ మీద ఉంటుంది. దీని యొక్క ఎగ్జాక్ట్గా ఆపోజిట్, దీని కాంజుగేట్ మైనస్ అయోటా. సో ఈ 4 కూడా ఎలా ఉన్నాయి మనకి జాయిన్ చేస్తే అన్నీ కూడా ఆరిజిన్ నుంచి యూనిట్ మ్యాగ్నిట్యూడ్ డిస్టెన్స్లో ఉన్నాయి. సో ఈ డిస్టెన్స్ ఈక్వల్ టు ఈ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఈక్వల్ టు ఈ డిస్టెన్స్, అంటే మనకి ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ? స్క్వేర్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే యాంగిల్ ఎంత? అయోటా యొక్క యాంగిల్ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ π/2, మైనస్ అయోటాది ఎంత? -π/2 అంటే డౌన్వర్డ్. సో ఇది కూడా π/2ని. సో యాంగిల్ ఎంత ఉంది? π/2 లా ఉంది. సో స్క్వేరే కదా ఫామ్ చేస్తుంది. సో జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి? ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ స్క్వేర్ ఫామ్ చేస్తుంది. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. మరి nth రూట్స్ ఆఫ్ యూనిటీ ఏం ఫామ్ చేస్తాయి? nth రూట్ ఆఫ్ యూనిటీ ఇది వచ్చేసరికి మనకి డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేస్తే nth రూట్స్ ఆఫ్ యూనిటీ తీసుకుంటే యూనిట్ సర్కిల్లో 1 ఆల్ఫా, ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా క్యూబ్ ఇలా వీటిని యొక్క రిప్రజెంటేషన్ ఏమైనా చేస్తే ఈ ఆర్గ్యుమెంట్ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ అంతా కూడా సేమ్ ఉంటుంది కాబట్టి సో ఆన్ అలా లాస్ట్కి α⁴n-1. ఈ α⁴n-1 ఈ రెండు కాంజుగేట్, ఈ రెండు మిర్రర్ ఇమేజెస్ విత్ రెస్పెక్ట్ టు రియల్ యాక్సిస్. సో ఆల్ఫా స్క్వేరు ఇక్కడ ఉండే రూట్ ఏదైతే ఉంటుందో α⁴n-2n-1. సో ఇక్కడ మనకి ఉండే రూట్స్ వచ్చేసరికి ఈ రెండు కాంజుగేట్గా ఉంటాయి. సో అర్థమైంది కదా ఇక్కడ ఉండే నెంబరు. వీటన్నిటిని కనుక మనం జాయిన్ చేస్తే ఇలా ఫామ్ అవుతుంది. అంటే ఒక రెగ్యులర్ పాలీగాన్ ఫామ్ అవుతుంది రెగ్యులర్గా. సో స్క్వేరు 4 సైడ్స్ ఉన్నది, 3 సైడ్స్ అయితే ఈక్విలేటరల్, అలా ఒక ఈక్వల్గా ఉండే ఒక రెగ్యులర్ పాలీగాన్ లాంటిది ఫామ్ అవుతుంది. అది nth రూట్ ఆఫ్ యూనిటీ. ఇప్పుడు వీటి మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇఫ్ α1, α2, α3 so on α8 are nth roots of unity taken counterclockwise means anti-clockwise direction in argand plane, then find mod of 2 - α1, 2 - α3, 2 - α5, 2 - α7. మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే nth రూట్స్ ఆఫ్ యూనిటీ తీసుకుంటే మనకి ఇక్కడ 1 నుంచి α8 వరకు ఉన్నాయి. సో ఇది ఏమవుతుంది? ఇది 9th రూట్స్ ఆఫ్ యూనిటీ అని చెప్పాడు క్వశ్చన్లోనే. సో z⁴9 ఈక్వల్ టు 1, z ఈజ్ ఈక్వల్ టు 1/1/9. దీని రూట్స్ 1 ఆల్ఫా స్క్వేర్ ఆర్ ఆల్ఫా ఇలా కూడా డినోట్ చేయొచ్చు. సో డినోట్ చేసే విధానం ఇలా అన్నా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. సో ఆన్ α⁴8. ఇవి 8 రూట్స్, ఇది ఒకటి 1. సో మొత్తం 9 రూట్స్ ఆఫ్ యూనిటీ. 9 వచ్చేసరికి ఏంటిది? ఆడ్ నెంబరు. మనకు ఒకే ఒక్క రియల్ రూట్ ఉంటుంది, మిగతా కూడా కాంప్లెక్స్ రూట్స్. సో ఇది 9th రూట్స్ ఆఫ్ యూనిటీ అయితే దీని వాల్యూ ఎంత అన్నాడు. సో z⁴9 - 1 ఈక్వల్ టు 0 కదా, దీని నుంచి ఈక్వేషను 9 రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఏమని రాసుకోవచ్చు? z⁴9 - 1 ఈక్వల్ టు z-1, ఎందుకంటే 1 అనేది దీని ఫ్యాక్టర్ కదా, దీని రూట్ కాబట్టి ఇలా రాసుకోవచ్చు. z - α⁴1, z - α2, z - α3 సో ఆన్ ఇంటూ z - αn. ఇది ఎందుకు ఇలా రాస్తున్నానంటే సపోజ్ ax² + bx + c = 0 ఉంది. దీనికి రూట్స్ ఆల్ఫా బీటా అయితే మనం ఏం రాస్తాము? x - α ఇంటూ x - బీటా అని చెప్పి రాస్తాం కదా. ఈ ఈక్వేషన్ ఈక్వల్ టు దిస్ ఈక్వేషన్. సిమిలర్గా ఈ యొక్క z⁴9 - 1 ఈక్వల్ టు 0 యొక్క రూట్స్ 1 నుంచి α8 వరకు ఉన్నాయి. సో దాని ఫ్యాక్టరైజేషన్ రిప్రజెంటేషన్ చేశాను. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమడుగుతున్నాడంటే ఈ 9th రూట్స్ ఆఫ్ యూనిటీ కూడా మనకి ఆర్గాన్ ప్లేన్లో ఎలా ఉంటాయి? యూనిట్ సర్కిల్ తీసుకుంటే 1 ఇక్కడ z⁴1 α1 α2 ఇలా వస్తాయి. ఆల్ఫా వాల్యూ అంత ఇక్కడ. సో ఆల్ఫా వాల్యూ తీసుకుంటే e⁻i
2π/9, కే వాల్యూ 1 పెట్టాను, ఎన్ వాల్యూ 9 పెట్టాను. ఇది e⁻2π/9. π/9 అంటే 20 డిగ్రీ. సో ఆల్ఫా స్క్వేర్ ఎంత అవుతుంది? ఆల్ఫా 2 అన్న ఆల్ఫా స్క్వేర్ అన్న ఒకటే. e⁻4π/9. ఆల్ఫా క్యూబ్ e⁻6π/9. ఆల్ఫా పవర్ 4 e⁻8π/9. సో ఇక్కడ వరకు మనకి ఎంత యాంగిల్? π/9 అంటే 20 డిగ్రీ, 40. ఇక్కడ వచ్చేసరికి π/9 20 × 4 80 డిగ్రీ, π/9 20 × 6 120 డిగ్రీ. అంటే ఇది దాటేస్తుంది క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండేవి వచ్చేసరికి ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఈ రెండు మాత్రమే. వీటికి రెండింటికి దాని ఏమంటారు, ఇమేజెస్ వచ్చేసరికి మనకి ఏమవుతాయి? ఆల్ఫా 9 ఇక్కడ ఆల్ఫా 8 ఇలా ఉంటాయి. సో ఆల్ఫా 1కి ఇమేజ్ ఆల్ఫా 9, ఆల్ఫా 2కి ఇమేజ్ ఆల్ఫా 8. సో ఇలా మనకి ఆర్గాన్ ప్లేన్లో ఎగ్జిస్ట్ అవుతాయి. మిగతా రూట్స్ ఇక్కడ ఉంటాయి. మనకి దీని వాల్యూ కావాలి. సో జెడ్ ప్లేస్లో ఇక్కడ మనం ఎంత పెట్టాలి? 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 - ఆల్ఫా 1 2 - ఆల్ఫా 3 ఇలా వస్తున్నాయి కదా. సో 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2⁻9 - 1 = 2 - 1 ఎంత? 1. 1 × 2 - ఆల్ఫా 2 - ఆల్ఫా 1 2 - ఆల్ఫా 2 సో ఆన్ 2 - ఆల్ఫా 9 ఆల్ఫా 8. ఇది జెడ్ - ఆల్ఫా n రాశాను. ఇక్కడ మనకి ఎంతవరకు ఉంది? n వాల్యూ 8 వరకు తీసుకుంటాం. సో జెడ్ - ఆల్ఫా 8. సో 2 - ఆల్ఫా 8. మనకి అడిగిన వాల్యూ వచ్చేసరికి 2⁻9 - 1 = ఓన్లీ ఆడ్ నెంబర్స్ మాత్రమే తీసుకున్నాడు. అంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఇక్కడ ఉంటాయి అని చెప్పాము. ఆల్ఫా 3 ఆల్ఫా 4 సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నాయి. యాంగిల్ని బట్టి ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ బట్టి చెప్తున్నాం. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఎంత? 6π/9 120 డిగ్రీ ఉంది. ఇక్కడ ఎంత ఉంది? సో 160 డిగ్రీ. సో ఈ రెండు కూడా మనకి సెకండ్ క్వాడ్రంట్లో ఉంటాయి. సో దీని యొక్క మిర్రర్ ఇమేజెస్ వచ్చేసరికి ఏమవుతాయి? ఆల్ఫా 5 ఆల్ఫా 6 ఆల్ఫా 7 1 ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఆల్ఫా 4 ఆల్ఫా 5 ఆల్ఫా 6 ఇది ఆల్ఫా 7 ఇది ఆల్ఫా 8. ఓకేనా? ఆల్ఫా 8 ఇది. సో ఆల్ఫా 5 ఆల్ఫా 6 ఈ రెండింటి యొక్క మిర్రర్ ఇమేజెస్. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒమేగా స్క్వేర్ కూడా మిర్రర్ ఇమేజెసే కదా. ఈ రెండు కాంజుగేటివ్ ఇచ్చేదారు. మాడ్ ఒమేగా తీసుకున్నా మాడ్ ఒమేగా స్క్వేర్ తీసుకున్నా రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఒకటే ఉంటుంది. సో దానికి 2 - ఆల్ఫా తీసుకున్నా అంటే 2 - ఆల్ఫా 1 2 - ఆల్ఫా 8 ఈ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఒకటే. సో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కదాన్ని రిప్రజెంట్ చేయొచ్చు. అంటే 2 - ఆల్ఫా 1 × 2 - ఆల్ఫా 3 2 - ఆల్ఫా 5 × 2 - ఆల్ఫా 7 ఒక టోటల్ మ్యాగ్నిట్యూడ్ యొక్క స్క్వేర్గా రాసుకోవచ్చు. ఎందుకంటే 2 - ఆల్ఫా 1 2 - ఆల్ఫా 8 యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్. సో అందుకని ఇలా రాశాను దీన్ని. సో దీని పర్టికులర్ వాల్యూ అడుగుతున్నాడు. ఈ 4 మొత్తం రూట్స్ వచ్చేసరికి 8. ఈ పర్టికులర్ 4 రూట్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? 2 - ఆల్ఫా 3 2 - ఆల్ఫా 5 2 - ఆల్ఫా 7 = √2⁻9 - 1 ఇలా వస్తుంది. సో ఈ విధంగా మనం దాని మ్యాగ్నిట్యూడ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ఏం చేశానంటే నేను బోత్ సైడ్స్ మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నా. సో ఈ మ్యాగ్నిట్యూడ్ ఎలా రాసుకోవచ్చు? మోడ్ ఏబిసిడి ఉంటే మోడ్ ఏ మోడ్ బి మోడ్ సి మోడ్ డి రాసుకోవచ్చు కదా. అలా ప్రతిదానికి మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే ఈ రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్. మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ కాంజుగేట్ పేర్స్ ఈజ్ ఈక్వల్. కాంజుగేట్ పేర్స్ ఆర్ ఈక్వల్. సో వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ ఇలా రాసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ అన్నిటి యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా ఎంత? 1. ఎందుకంటే అన్నీ కూడా రూట్స్ ఆఫ్ యూనిటీ కదా. యూనిటీ యొక్క రూట్స్ అవి. సో ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ నెంబర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ z⁻15 = 1 సాటిస్ఫైయింగ్ మోడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z < π/2. మోడ్లెస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ < π/2. అసలు మోడ్లెస్ ఉందంటే దాని అర్థం ఏంటి? ఇది -π/2కి π/2కి మధ్యలో ఉంది ఇక్కడున్న మోడ్లెస్ వాల్యూ. సో మోడ్లెస్ ప్లేస్లో ఏముందంటే లోపల ఆర్గ్యుమెంట్ ఆఫ్ z అని ఉంది. సో z యొక్క ఆర్గ్యుమెంట్ అనేది కాంప్లెక్స్ నెంబర్ అనేది -π/2కి π/2కి మధ్య ఉండే రూట్స్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ ఇచ్చింది వచ్చేసి z⁻15 = 1 అంటే మీనింగ్ ఏంటి? 15th రూట్స్ ఆఫ్ యూనిటీ. 15th రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే దాని యొక్క జనరల్ ఫార్మేట్ ఏమవుతుందంటే e⁻i2kπ/n. ఇక్కడ k వాల్యూ ఎంత పెట్టాలి? n వాల్యూ ఎంత పెట్టాలి? e⁻i2π/15 ఇది ఫస్ట్ యొక్క రూట్ ఆల్ఫా. k వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది ఆల్ఫా. n ప్లేస్లో ఎంత పెట్టాను? 15 పెట్టాను. సో ఇది ఆల్ఫా అయింది.
మిగతా రూట్స్ అన్నీ ఏమవుతాయి 1 ఆల్ఫా, ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా క్యూబ్ సో ఆన్ అప్ టు ఆల్ఫా పవర్ 14. ఈ 14 రూట్స్, ఇది ఒక రూట్ 15, మొత్తం టోటల్ 15 రూట్స్ ఉన్నాయి. సో వీటిలో ఎన్ని -π/2కి π/2కి మధ్యలో ఉంటాయి. దీన్ని ఆర్గాన్ ప్లేన్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. మనం యూనిట్ సర్కిల్ తీసుకుంటే 1 ఇక్కడ ఉంటుంది. ఆల్ఫా అంటే 2π/15 కదా, దీంట్లో π/15 అంటే ఎంత, ఎన్ని డిగ్రీస్, π/15 అంటే మనకి 12 డిగ్రీస్. సో 2π/15 అంటే 24 డిగ్రీ. ఇక్కడ ఎంత ఉంటుంది 4π/15, 4π/15, 6π/15 సో ఆన్ ఇలా వెళ్తుంది. సో 4π/15 అంటే 48 డిగ్రీ, 72 డిగ్రీ. సో ఫస్ట్ 3 రూట్స్ కూడా మనకి ఈ క్వాడ్రంట్లో ఉన్నాయి. ఆల్ఫా పవర్ 1, ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా క్యూబ్. ఈ మూడింటి యొక్క కాంజుగేట్స్ వచ్చేసరికి మనకి 4th క్వాడ్రంట్లో ఉంటాయి. మిగిలిన ఆల్ఫా పవర్ 4, ఆల్ఫా పవర్ 5, ఆల్ఫా పవర్ 6 ఈ 3 ఇక్కడ ఉంటాయి. సో మనకి ఎలా ఉన్నాయంటే రూట్స్ ఆల్ఫా పవర్ 7, ఆల్ఫా పవర్ 8, ఆల్ఫా పవర్ 9, ఆల్ఫా పవర్ 10, ఆల్ఫా పవర్ 11, ఆల్ఫా పవర్ 12 ఇన్ని ఉన్నాయి ఇక్కడ. 1 2 3 4 ఆల్ఫా క్యూబ్. ఆల్ఫా పవర్ 4 అంటే ఎంత, 2π/15 హోల్ పవర్ 4, 8π/15. ఇది ఎంత 4th క్వాడ్రంట్లో ఉంది. ఆల్ఫా పవర్ 5, ఆల్ఫా పవర్ 6, ఆల్ఫా పవర్ 7 ఇది వచ్చేసరికి 10π/15, 12π/15, 14π/15. సో ఆల్ఫా పవర్ 4 5, ఆల్ఫా పవర్ 4 వచ్చేసరికి ఎంత, ఇది కూడా ఇక్కడే ఉంది. ఆల్ఫా పవర్ 5 ఇక్కడే ఉంది, ఆల్ఫా పవర్ 6 ఇక్కడే ఉంది, ఆల్ఫా పవర్ 7 కూడా మనకి <π/గా. సో ఇక్కడ 4 రూట్స్ ఉన్నాయి. ఆల్ఫా పవర్ 4 5 6 7 కూడా ఇక్కడే ఉంది, <π ఉంది. సో వీటి యొక్క రూట్స్ ఏమవుతాయి, ఆల్ఫా పవర్ 8 9 10 11 12 13. సో ఇలా ఉంటాయి వీటి యొక్క ఇమేజెస్. మళ్ళా గేస్తున్నాను చూడండి. 1 ఇక్కడ అంటే ఇది యాంగిల్ని బట్టి 48 24 48 72 3 కూడా ఇక్కడ ఉన్నాయి. ఆల్ఫా పవర్ 1, ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా క్యూబ్. ఆల్ఫా పవర్ 4 నుంచి మనకి 2nd క్వాడ్రంట్లో ఉన్నాయి. ఆల్ఫా పవర్ 5, ఆల్ఫా పవర్ 6, ఆల్ఫా పవర్ 7. వీటన్నిటికీ మిర్రర్ ఇమేజెస్ తీసుకోవాలి మనం. ఈ మిర్రర్ ఇమేజెస్ వీటి యొక్క కాంజుగేట్స్. సో కాంజుగేట్స్ తీసుకుంటే ఆల్ఫా పవర్ 7 కాంజుగేట్ 8 9 10 11 12 13. సో దీని అర్థం ఏంటంటే మనకి ఆల్ఫా పవర్ 13, ఆల్ఫా యొక్క కాంజుగేట్ ఆల్ఫా పవర్ 13, ఆల్ఫా స్క్వేర్ కాంజుగేట్ ఆల్ఫా పవర్ 12 ఇలా. ఆల్ఫా పవర్ 14 ఇక్కడ. సో మనకి మొత్తం ఎన్ని రూట్స్ ఉన్నాయి, 15 రూట్స్ ఆఫ్ యూనిటీ కదా. సో ఆల్ఫా పవర్ 14, ఆల్ఫా పవర్ 1, ఆల్ఫా పవర్ 14 దీస్ 2 ఆర్ కాంజుగేట్. ఆల్ఫా స్క్వేరు ఆల్ఫా పవర్ 13 ఈ 2 కూడా కాంజుగేట్ పేర్స్. సో ఇలా ఉంటాయి వీటి యొక్క ఇమేజెస్ అన్న కాంజుగేట్ పేర్స్ అన్న ఒకటే. విత్ రెస్పెక్ట్ టు రియల్ యాక్సిస్ మాత్రమే తీసుకోవాలి ఇమేజెస్. మనకి π/2కి -π/2కి మధ్యలో ఉండాలి. -π/2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ యాంగిల్ -π/2, ఈ యాంగిల్ వచ్చేసరికి π/2. సో ఫస్ట్ క్వాడ్రంట్ 4th క్వాడ్రంట్లో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఇక్కడ 3 6 1 అనే ఒక కాంప్లెక్స్ నెంబర్. మొత్తం ఎన్ని రూట్స్ ఉన్నాయంటే 7 రూట్స్. డయాగ్రామ్ తీసుకుంటే డైరెక్ట్గా చెప్పచ్చు. సో ఈ వాల్యూ వచ్చేసరికి ప్రూవ్ దట్ k రన్నింగ్ ఫ్రమ్ 1 to 6 sin 2kπ/7 మైనస్ iota cos 2kπ/7 ఈక్వల్ టు iota అని ప్రూవ్ చేయాలి. మనకి కాంప్లెక్స్ నెంబర్ z ఈజ్ ఈక్వల్ టు 6 θ అని రాసుకుంటాం. cos θ ప్లస్ iota sin θ. కానీ ఇక్కడ iota వాల్యూ దేనికి ఉంది, కాస్కి ఉంది. సో iota అనేది దీనికి రావాలి. అలా రావాలి అంటే మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. సో మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ విత్ iota ఈ క్వశ్చన్ని. సో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, సిగ్మా 1/iota సిగ్మా k రన్నింగ్ ఫ్రమ్ 1 to 6 iota sin 2kπ/7 iota స్క్వేర్ -1 కాబట్టి మైనస్ ఆల్రెడీ ఉంది. సో మైనస్ ప్లస్ కాస్ 2kπ/7. ఇక్కడ k వాల్యూ 1 నుంచి 6 వరకు ఉంది. సో 1/iota 1 k వాల్యూ 1 పెడితే దాన్ని ఏమంటాం మనం, ఆల్ఫా అంటాం. సో ఫస్ట్ వాల్యూ ఏమొస్తుంది, కాస్ θ ప్లస్ i sin θ అంటే ఆల్ఫా.
ఆల్ఫా స్క్వేర్ సో ఆన్ కే వాల్యూ 6 పెడితే ఆల్ఫా పవర్ 6. ఇక్కడ మనకి 7th రూట్స్ ఆఫ్ యూనిటీ కదా ఇవి. చూడండి కే డినామినేటర్లో 7 ఉందంటే 7th రూట్స్ ఆఫ్ యూనిటీ. ఏం మిస్ అయింది? 1 మిస్ అయింది. సో 1 ప్లస్ -1 1 నుంచి ఆల్ఫా పవర్ 6 వరకు మనకి సమ్మేషన్ ఆఫ్ రూట్సేగా సిగ్మా రిప్రజెంట్స్ సమ్ సో ఆన్ ఆల్ఫా పవర్ 6. సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది? అది ఆడ్ నెంబర్ తీసుకున్నా ఈవెన్ నెంబర్ తీసుకున్నా సమ్ ఆల్వేస్ 0 కదా. సో సమ్ ఆఫ్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ 0. సో 1 నుంచి ఆల్ఫా పవర్ 6 వరకు వాల్యూ ఎంత? 0. మిగిలింది ఏంటి? -1. సో -1/i. -1 ఏం రాసుకోవచ్చు? i²/i రాసుకోవచ్చు. i అనేది ఆన్సర్. సో మన iని ప్రూవ్ చేసాం కదా RHS. ఇలా సింపుల్గా. ఇంకేమైనా కాన్సెప్ట్స్ చూసుకుంటే కనుక మనకి nth రూట్స్ ఆఫ్ యూనిటీలో మనకి x⁴n = 1, x³ = 1, x⁴ = 1, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, 4th రూట్స్ ఆఫ్ యూనిటీ, nth రూట్స్ ఆఫ్ యూనిటీ. వీటన్నిటి యొక్క సమ్ ఆఫ్ రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఇవి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, 4th రూట్స్ ఆఫ్ యూనిటీ ద్వారా మనం ఈజీగా రిమెంబర్ చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్ వచ్చేసరికి z⁴n - 1 = 0. మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్ వచ్చేసరికి z⁴n - 1 = 0, nth రూట్స్ ఆఫ్ యూనిటీ. దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే z⁴n - 1 = z - 1 z - α1 ఆర్ z - z1 ఇఫ్ z1 అనేది రూట్ అయితే, z - z2 సో ఆన్ z - zn - 1 ఇలా రాసుకోవచ్చు nth రూట్స్ ఆఫ్ యూనిటీని. ఈ ఈక్వేషన్ ద్వారా మనకి కొన్నిసార్లు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. z⁴n - 1 ఈ z - 1 డినామినేటర్లో తీసుకొస్తే మిగిలిన రూట్స్ అన్నీ కూడా ఇలా రాయొచ్చు. z - z1 z - z2 సో ఆన్ z - zn - 1. ఈ z⁴n - 1 z - 1ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో లాగా ఉందిగా, విత్ కామన్ రేషియో z, n నెంబర్ ఆఫ్ రూట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1తో మల్టిప్లై చేశాను అనుకోండి. ఇది ఎలా ఉంది? a × r⁴n - 1/r - 1 ఈ ఫార్మాట్లో ఉంది. ఫస్ట్ నెంబరు 1, కామన్ రేషియో z. అలా ఎన్ని రూట్స్ ఉన్నాయి? n రూట్స్, 1 + z + z² ప్లస్ సో ఆన్ z⁴n - 1 ఇలా రాయొచ్చు కదా. ఈ సమ్మేషన్ సిరీస్నే ఇలా రాసినట్టు z⁴n - 1/z - 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు z - z1 ఇంటూ z - z2 సో ఆన్ z - zn - 1. దీని మేము కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి nth రూట్స్ ఆఫ్ యూనిటీ, 4th రూట్స్ ఆఫ్ యూనిటీ అర్థమైనాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.